దూరం పెట్టారు కాబట్టి కవిత కొత్త పార్టీ పెట్టబోతూ ఉన్నారనే చర్చ జరుగుతోంది. అండ్ కేటీఆర్ విషయానికి వస్తే కేటీఆర్ను బీఆర్ఎస్ ప్రెసిడెంట్గా చేస్తారు అనే వార్తలు వస్తూ ఉన్నాయి. అండ్ హరీష్ రావు అడుగులు ఎటువైపు అనే చర్చ జరుగుతోంది. ఆ చర్చ నేపథ్యంలో కేటీఆర్ కూడా రీసెంట్గా హరీష్ రావు ఇంటికి వెళ్ళి కలిశారు. సో ఏం జరుగుతోంది సార్ కేసీఆర్ ఫ్యామిలీలో అంటే ఏం చెప్తారు? కేసీఆర్ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఆల్ ఈజ్ నాట్ వెల్ అని మాత్రం తెలుసు. ఆల్ ఈజ్ నాట్ వెల్ అంటే ఏంటి? డెఫినెట్గా ఏ కుటుంబంలో అయినా ఉంటాయి ఇష్యూస్. అందులో పొలిటికల్ ఫ్యామిలీస్లో అనివార్యంగా ఉంటాయి. ఇదేమి కేసీఆర్ కుటుంబమే ప్రత్యేకం కాదు. మీరు భారతదేశ వ్యాపితంగా పొలిటికల్ ఫ్యామిలీస్ తీయండి, ప్రతి పొలిటికల్ ఫ్యామిలీలో మనకి ఇది కనబడుతుంది. మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్, నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చెప్తాను స్టేట్స్, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఎందుకు మొదలు పెట్టాను రోడ్ కింద కామెంట్ చేస్తాడు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ వస్తుంది కదా స్టేట్స్లో. ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం ఎన్టీఆర్ కుటుంబం, చంద్రబాబు నాయుడు దగ్గుపాటి కుటుంబాల మధ్య మొదటి దశలో, చంద్రబాబు నాయుడు హరికృష్ణ మధ్య విభేదాలు రెండవ దశలో, ఇప్పటికీ లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ అంటూ చర్చలు. కానీ ఎవరు ప్రివేల్ అయ్యారన్న తర్వాత సంగతి. ఫ్యామిలీ అయితే ఈ డిస్కషన్స్ అన్నీ నడిచాయి కదా. తర్వాత మీకు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ తేజస్వి యాదవ్ను తన వారసుగా ప్రకటించాక కూడా ఇప్పటికీ ఆయన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ అనుకుంటాను, సబ్జెక్ట్ పేరు గుర్తులేదు. సో ఆయన ఇప్పటికీ కూడా అసంతృప్తితో ఉంటుంటాడు, అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు. కానీ తేజస్వి యాదవ్ ఎస్టాబ్లిష్ అయిపోయాడు. తర్వాత మీకు హర్యానా దేవిలాల్ పెద్ద లీడర్, ఆయన ముని మనవడు ఇప్పుడు దుష్యంత్ చౌతాలా. సో ఓం ప్రకాష్ చౌతాలా, దుష్యంత్ చౌతాలా వీళ్ళ మధ్య ఘర్షణలు, ఐఎన్ఎల్డి, జననాయక జనతా పార్టీ అని రెండు పార్టీలు కూడా ఉన్నాయి. హర్యానా మీకు మహారాష్ట్ర ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే, బాలాసాహెబ్ ఠాక్రే గ్రాండ్ సన్స్ కజిన్స్, వాళ్ళ మధ్య వివాదం. ఆఖరికి శివసేన ఉద్ధవ్ ఠాక్రే నాయకుడైతే రాజ్ ఠాక్రే వెళ్ళి మహారాష్ట్ర నవనిర్మాణ సమితి అని పార్టీ పెట్టి ఇప్పుడు మళ్ళీ కలుస్తారు అని అంటున్నారు. మీకు అలాగే తమిళనాడు స్టాలిన్ అలగిరి, స్టాలిన్ కనమోజీ మధ్య లేదు కానీ స్టాలిన్ అలగిరిల మధ్య వివాదం చూసాం మనం. అలాగే మీకు ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిలాల మధ్య వివాదం చూస్తున్నాం. సో ఒక్కరి కాదు, ఇప్పుడు నీకు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉన్న ఉత్తరప్రదేశ్ మీకు శివపాల్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ సోదరుడు, అఖిలేష్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ కొడుకు. ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ యాదవ్ను వారసునిగా ప్రకటిస్తే ఆటోమేటిక్గా శివపాల్ యాదవ్ అభ్యంతరం చెప్పాడు, పెద్ద ఇష్యూ కూడా జరిగింది అది. సో ఆ ఇష్యూ జరిగింది మీకు. అలాగే బీహార్లో రామ్విలాస్ పాస్వాన్ కుటుంబం, చిరాగ్ పాస్వాన్ రామ్విలాస్ పాస్వాన్ కొడుకు, ఆయన బాబాయ్ అంటే రామ్విలాస్ పాస్వాన్ సోదరుడు మధ్య వివాదం. సో ఇలా పోతూ మీకు దేశమంతటా మనకి వివాదాలు కనబడతాయి. కొన్ని ఫ్యామిలీస్లో మాత్రమే తండ్రి డెసిషన్, ఇప్పుడు ఉదాహరణకు కర్ణాటక ఉంది, దేవగౌడ తన రాజకీయ వారసుగా కుమారస్వామిని ముందు పెట్టాడు, అందరు కలిసే ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా జేడీఎస్లోనే ఉన్నారు. మీకు ఫరూక్ అబ్దుల్లా, ముఫ్తీ మహమ్మద్ సయీద్ కుటుంబంలో లేవు. అంటే మరి వాళ్ళకు ఫరూక్ అబ్దుల్లాకు, ముఫ్తీ మహమ్మద్ సయీద్కి ఎంతమంది పిల్లలు ఉన్నారో నాకు తెలియదు. మరి పిల్లలు ఉండి కూడా గొడవ కాలేదా? కొన్నిసార్లు కాకపోవచ్చు, కొంతమంది రాజకీయాలంటే ఆసక్తి ఉండకపోవచ్చు. ఆ మేడకైతే ఇందిరాగాంధీ కుటుంబం, ఇలా రాహుల్ గాంధీ, వరుణ్ ఫిరోజ్ గాంధీ వేరు లేరు, వేరు పార్టీలు ఉన్నారు. తోటికోడళ్ళు సోనియా గాంధీ, మనేకా గాంధీ వేరు పార్టీలు ఉన్నారు కదా. సోనియా గాంధీ కాంగ్రెస్లో, మనేకా గాంధీ బీజేపీలో, రాహుల్ గాంధీ కాంగ్రెస్లో, వరుణ్ ఫిరోజ్ గాంధీ బీజేపీలో. ఇప్పుడు ఉన్నాడో లేడో తెలియదు, ఆయనకి ఏదో మధ్యలో ఇష్యూస్ వచ్చాయి. సో ఇలా పొలిటికల్ ఫ్యామిలీస్ అన్నిట్లో కూడా వారసత్వ ఘర్షణలు ఉంటాయి. ఇందులో ఏదో ఒక వారసుడు ప్రివేల్ అవుతారు. కొన్ని సందర్భాల్లో నాయకుడు ముందుగానే తాను అధికారంలో ఉండగా వారసత్వాన్ని కనుక ఫైనల్ చేస్తే ఆ పార్టీ కాస్త స్టేబుల్గా ఉంటుంది. ఇప్పుడు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ పనిచేశాడు, మీకు తమిళనాడులో స్టాలిన్ చేశాడు, మీకు కొన్నిసార్లు ప్రజల తీర్పులతో ఫైనల్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్లో మీకు చంద్రబాబు నాయుడు ప్రజలు తీర్పిచ్చారు, మిగతా వాళ్ళు ఎవరు హరికృష్ణనో లేకుంటే దగ్గుపాటో వీళ్ళెవరు వారసులు కాదు అని చంద్రబాబు నాయుడు వారసుని తేల్చేశారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి వారసులని ఆంధ్రప్రదేశ్లో తేల్చేశారు. షర్మిలకి ఏమీ లేదు కదా.
సో ఇలా మీకు కొన్ని చోట్ల ప్రజలే తెలుస్తారు. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ ప్రివేల్ అయిపోయాడు, ఇక శివపాల్ యాదవ్ పక్కకు పోయాడు. ఒక్కోసారి పిల్లలు లేకపోతే, కుటుంబాలు లేకపోతే, వారసత్వం ప్రకటించకపోతే గొడవలు కూడా జరుగుతాయి. మీకు తమిళనాడు ఎగ్జాంపుల్, జయలలిత తన వారసునిగా ఎవరిని ప్రకటించలేదు. మీకు ఓపీఎస్ ఈపీఎస్ భారతీయ జనతా పార్టీ దర్శకత్వంలో ఓపీఎస్ ఈపీఎస్ల మధ్య గొడవ, శశికళ దినకరన్, ఓపీఎస్ ఈపీఎస్ దినకరన్, ఈ 3 స్తంభాల ఆట మనం మీకు తమిళనాడులో చూసాం. జయలలిత వారసత్వాన్ని ప్రకటించకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య. ప్రకటించిన చోట ఈ సమస్య రాదు. మీకు ఒరిస్సాలో చూసాం, నవీన్ పట్నాయక్ పెళ్ళే కాలేదు కనుక ఆయన వారసుడిగా ఒక ఐఏఎస్ అధికారి ప్రకటిస్తే భారతీయ జనతా పార్టీ పెద్ద ఇష్యూ చేస్తే నాకరికి రాజకీయాల నుంచే విరమించుకున్నాడు ఓటమి.